సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం ఇప్పుడు థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో భారీ కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ అయిన సర్కార్ వారి పాట, అలాగే ఇప్పుడు విడుదలైన గుంటూరు కారం చిత్రం, ఈ చిత్రాల యొక్క డే 1 వసూలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మే 12, 2022లో విడుదలైన సర్కార్ వారి పాట చిత్రం సూపర్ హిట్ టాక్తో అప్పట్లో దుమ్ము లేపేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని చోట్ల కూడా బాబు స్ట్రెంత్ చూపించింది సర్కార్ వారి పాట చిత్రం. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో 36,68,00,000 వరకు వసూలు రాబట్టి దుమ్ము లేపేసింది. టోటల్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మహేష్ బాబు సర్కార్ వారి పాట చిత్రం 47,50,00,000 వరకు షేర్ వసూలు చేసింది. అలాగే 76 కోట్ల వరకు గ్రాస్ నమోదు చేసుకుని రన్ టైంలో దుమ్ము లేపేసింది. గుంటూరు కారం చిత్రం భారీ అంచనాలతో భారీ రిలీజ్ను సొంతం చేసుకోగా మిక్స్డ్ టాక్తోనే వసూలు వర్షం కురిపించింది. డే 1 ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్లకు పైగా వసూలును సొంతం చేసుకుని దుమ్ము లేపేసింది. డే 1 వరల్డ్ వైడ్గా చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం 43 కోట్ల వరకు షేర్ను వసూలు చేసింది. అలాగే 84 కోట్ల వరకు గ్రాస్ను వసూలు చేసి టాక్తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇంకా ఈ చిత్రం రన్ టైంలో ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి. 136 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఈ మిక్స్డ్ టాక్ని దాటుకొని ఏ విధంగా వసూళ్లను రాబడుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.